మణుగూరు పీకే2 డిప్ సైడ్ బ్లాక్ ని సింగరేణి కేటాయించాలని ఈరోజు సిపిఐ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యంలో మణుగూరులో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులని వేలంపాటకు తీసుకురావడం వల్ల ఇవాళ సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులు ప్రైవేటులకు పోతా ఉన్నాయి. 2013లో తాడిచెర్ల 2ని సింగరేణి కేటాయించి అప్పటి నుంచి ఇవ్వకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయించారు. తాడిచెర్ల 2 సింగరేణికి పోయింది కాబట్టి మన మణుగూరు ఓసీ2 డిప్ సైడ్ ని జన్కో తీసుకోవాలని కుట్రతోటి ఇది తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులు కుమ్ముక్కై సింగరేణి కేటాయించకుండా ఈ యొక్క డిప్ సైడ్ బ్లాక్ ని జన్కోకి ఇచ్చి జన్కో ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తాడిచెర్ల 1 సింగరేణికి ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు ఎట్టయితే ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చి ముడుపులు పొందారు, ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క డిప్ సైడ్ బ్లాక్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ముడుపులు పొందాలనే ప్లాన్ తోటి సింగరేణికి ఇవ్వకుండా జన్కో కంపెనీకి తీసుకోవాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. సింగరేణి గవర్నమెంట్ కంపెనీ, జన్కో గవర్నమెంట్ కంపెనీ రెండు ఉన్నప్పుడు జన్కోకి బొగ్గు తీసేటటువంటి అనుభవం లేదు, ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారు. అదే సింగరేణి కేటాయిస్తే సింగరేణి బొగ్గు తీసి జన్కోకి ఇస్తుంది. ఇట్లా జన్కోకి ఇచ్చిన దానికి సుమారు 56,000 కోట్ల రూపాయలు ఇప్పుడు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఒక పక్కన ఆర్థికంగా దివాలా తీపిస్తున్నారు, రెండో పక్కన బ్లాకులు ఇవ్వకుండా సింగరేణి క్లోజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. మణుగూరుకి కనుక ఈ డిప్ సైడ్ బ్లాక్ రాకపోతే 2032 తర్వాత సింగరేణి అనేది మణుగూరులో ఉండదు. ఈ మణుగూరుని కాపాడుకోవాలంటే డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి తీసుకుంటే ఇంకో 25 సంవత్సరాల సింగరేణి మణుగూరులో నడుస్తుంది. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జన్కో విరమించుకొని సింగరేణి కేటాయించాలని ఏఐటిసిగా మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు అవసరమైతే హైదరాబాద్ లో కూడా చలో అసెంబ్లీకి కూడా పిలిపించి ఖచ్చితంగా ఈ యొక్క మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా జనరల్ సెక్రటరీ ప్రారంభమై 75 బొగ్గు పడ్డది. ఊపిరి కాస్ట్ కానీ మైన్స్ కానీ బ్రహ్మాండమైనటువంటి కూలు వచ్చింది. ఈ కూలు గ్రేడ్ కూలు, దీన్ని అమ్ముకోవడం ఇమీడియట్ గా డబ్బులు పొదుపు చేయడమే అనేది సింగరేణి కంపెనీ. అందుకని సింగరేణిలో ఈ యొక్క మణుగూరు బ్లాక్ ని మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా అయితే ద్రోహం చేశారో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి మంత్రుల మీద మంత్రులు పర్యటన చేసి కుట్ర చేసి ఈ యొక్క ఓసీ2 ప్రాజెక్టు డిప్ సైడ్ ని జన్కో వాళ్ళకి ఇవ్వాలనే కుట్ర చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పుర ప్రజలు, వ్యాపారస్తులు, ఆ విధంగా ట్రేడ్ యూనియన్లు అన్ని పార్టీలు కలిసి కూడా రిలే స్ట్రైక్ చేయడం జరిగింది. ఈ రోజు రాస్తారోకో చేస్తా ఉన్నాం, రేపు హైదరాబాద్ లో కూడా ఆందోళన చేయబోతా ఉన్నాం. కాబట్టి మణుగూరు జీవితం కాపాడాలంటే ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా డిప్ సైడ్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ని ఇవ్వాల్సింది ఉంది. కంపెనీ నడపాలి, కంపెనీ బొగ్గు తీయాలి, ఇంకా కార్మికులు ఎక్కువ మందిని అపాయింట్మెంట్ చేసుకోవాలి. ఈ యొక్క మణుగూరుని జీవితాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి యజమాన్యానికి కోరుతా ఉన్నాం. మణుగూరును కాపాడుకోవడం కోసం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రాస్తారోకో చేయడం జరిగింది. గతంలో 2 రోజుల నిరాహార దీక్ష ఈ పట్టణ ప్రజలందరూ బంద్ కూడా పిలిపించడం జరిగింది. ఇది అంతం కాదు ఆరంభం లాగా ఈ రోజు పట్టణ ప్రజలు, మణుగూరు సంస్థ ప్రజలు, అన్ని పార్టీలు కూడా ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితి మన ముందున్నది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు అనేది ఈ రోజు కార్మిక వర్గానికి అదేవిధంగా ప్రజలకు ఈ రోజు దుష్మన్గా తయారైన సందర్భంలో పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఈ డిప్ సైడ్ బ్లాక్ రాకపోతే 2031 తర్వాత ఇక్కడ ఉన్న 2000 పైచల కార్మికులు
ఇతర ఏరియాలకు బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వ్యాపారాలు మూసిపోతాయి, దుకాణదారులంతా బెంబేలెత్తిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఇప్పటికే కేవలం ఇద్దరు మాత్రమే బిడ్లో పాల్గొనే, ఒకటి జనుకో, ఒకటి సింగరేణి. వాళ్ళు మాత్రం నామాత్రంగా ఉంటే సింగరేణికి వస్తుంది. కావాల్సుకొని జనుకో తీసుకొని మళ్ళీ సింగరేణి ఈ రోజు ఊట్లు పరచడానికి లేకపోతే చంపడానికి ప్రయత్నం చేసే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సింగరేణి కార్మిక వర్గం ద్వారా, ఏఐటీసీ ద్వారా, సిపిఐ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.